నంద్యాల జిల్లా పాపిలి మండలంలోని జలదుర్గం గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు వెంకటేశ్వరమ్మ దంపతులు నేటి సమాజానికి ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా మనుషులు ఆస్తి కోసం కొట్టుకుంటారు. కాని ఈ వృద్ధ దంపతులు మాత్రం తమ జీవితకాల కష్టాన్ని భగవంతుడి సేవకి అంకితం చేశారు. వీరికి సంతానం లేకపోవడంతో తమకున్న యావదాస్తిని దైవ కార్యాలకి వినియోగించాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. జలదుర్గం రెవెన్యూ పరిధిలో వీరికి 9 ఎకరాల తోట ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు 2 కోట్ల రూపాయల పైనే ఉంటుంది. ప్యాపిల్ మండలము జలదుర్గం గ్రామం. కానీ మాకు అడవిలో తోట ఉంది. తోట ఉన్నందున మాకు పిల్లలు కాలే 40-50 సంవత్సరాలు అవుతుంది. మాకు పిల్లలు లేకుండా ఆస్తి ఉండాలని కష్టపడి అక్కడనే కాపురం, ఈ కాలంలో ఆ కాలంలో అక్కడనే ఉండి కాపురం చేసినాం మేము. కానీ మాకు ఆస్తి ఉంటే, మాకు పిల్లలు లేకుండా ఆస్తి ఉంటే మాకు ఎవరైనా కానీ అన్నం పెట్టగలరని ఆ అభిప్రాయంగా మేము పోరాడినాం. కానీ మాకు అన్నము చేసే దిక్కు కానరాలే, పెట్టేతుట్లు కానరాలే పెట్టేతుళ్ళు. కానీ మేము మాకు ఎట్లా నిర్ణయం ఉండాలని ఆలోచన చేసి మా పేరు మేము కష్టం చేసినందుకు మా పేరు నిలబడాలని మా భార్య నా ఇష్టాంత కాపురం చేసింది. కానీ మా భార్య పేరు నిలబడాలని నేను మా భార్యను అడిగి మనం దేవుడానికి రాయించుకుంటే మన పేరు నిలబడుతుంది అని మనసుపూర్తికి ఇద్దరం కలిసి మాధవరం నాకు తోటకు సమీపంలో ఉంది. కానీ ఈ ఊరికి ఫస్ట్ చెప్పిన జలదుర్గానికి ఫస్ట్ చెప్తే వీళ్ళు పట్టించుకోలే. కానీ వీళ్ళు పట్టించుకోకుంటే మేము తగ్గిన మా భార్యని రాత్రిపూట ఆ గేట్ వేసుకొని పండుకోవాలి. ఇద్దరు పోని ఇచ్చి అది లేచిపోతుందని. ఆరోగ్యం బాగలేదు, తలకాయ పరిస్థితులు బాగలేదు. అట్లా ఎక్కడ పోయినా నేను చేయి పట్టుకొని తోలుకొని పోవాలి. ఏడన్నా కానీ ఏమన్నా జరిగితే నేను తొందరపడి దేవుడానికి ఏ ఊరే కాదు ఏ ఊరికైనా దేవుడానికి రాయిస్తానని చెప్పి ఈ ఊరు పెద్ద మొత్తం చెప్పిన, తమ్ముళ్ళకి చెప్పిన, అక్కడ 50 చెప్పినారు అని చెప్పిన వాడు ఇట్లా చెప్పింటే నేను మనసుపూర్తిగా ఆ దేవుడానికి ఇద్దరం కలిసి నేను నా భార్య మరి ఇట్లా సంగతి ఇట్లా రాపించుకుందామంటే సరే అంటే అప్పుడు మాదారానికి పోయి పెద్ద మొత్తం అడిగితే మాకేమో ఇవ్వాలి నువ్వు దేవుడానికి కదా, దేవునికి కదా ఇస్తుండే నువ్వు, సరే నీ ఇష్టము, మేము దేవుడానికి ఇస్తున్నావు కాబట్టి కానీ నీ ఏమిటో నీ అభిప్రాయం చెప్పు అన్నారు. కానీ నేను ఉన్నంతవరకు నేను కోరుకన్నా కానీ గుత్తకన్నా కానీ ఇచ్చుకొని మేమిద్దరం జీవిస్తాము. మా ప్రాణం పోయినాక మీ గ్రామానికి నేను రామదేవరానికి ఇచ్చినట్టుగా నేను రాసిస్తానని చెప్పిన. వాళ్ళు మనస్ఫూర్తిగా నీది ₹1 వద్దు, నువ్వు స్వామికి ఇస్తున్నావు కాబట్టి మేము ఖర్చు పెట్టుకొని స్వామికి నువ్వు చేసిస్తే మేము మా సొంత ఖర్చు మేము పెట్టుకుంటామన్నారు. సరే అనుకునే ఆ దేవరానికి నేను రాసిస్తున్నాను. ఇంతటి విలువైన భూమిని అదే మండలంలోని మాధవరం గ్రామంలో వెలసిన సీతారాముల దేవాలయానికి దానం చేస్తూ ఈ నెల 19వ తేదీన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా పత్రాలను అందజేశారు. సర్వే నెంబర్ 760, 773లో ఉన్న తమ పొలాన్ని పూర్తి నిశ్చయంతో దేవుడి పేరు మీద రాసిచ్చారు. వృద్ధ దంపతుల ఈ నిర్ణయం వెనుక మాధవరం గ్రామస్తుల సహకారం కూడా ఉంది. తమపై చూపిస్తున్న గౌరవం, సీతారాముల మీద ఉన్న భక్తితోనే ఈ ఆస్తిని ఆలయానికి ఇచ్చేస్తున్నట్లు వారు ప్రకటించారు. వీరి దానం తెలియగానే మాధవరం గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇంతటి గొప్ప త్యాగం చేసిన ఆ దంపతులను ఘనంగా సన్మానించి ఊరేగించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. నా పేరు లక్ష్మీనారాయణ. మా ఊరికి బుచ్చు ఇరవదుడు వెంకటేశ్వరమ్మ అనే దంపతులు వాళ్ళకి సంతానం లేని కారణం వల్ల వాళ్ళకి పేరు నిలబడాలనే విధంగా వాళ్ళకి మరి నేను ఎక్కడైతే పేరు నిలబడతానని ఆలోచన చేసి 10 మందిని ఆలోచించుకొని మాధవరం గ్రామం అయితే బాగుంటుంది అని ఆయనకి మనసులో దేవుడు ఏం చెప్పినాడు కానీ ఆయన ప్రకారంగా దేవుడి మాధవరం అయితే కమిటీ బాగుంది, ఆ తర్వాత బాగా నన్ను ఏ పెద్దైనా అనుకుంటారనే ఆలోచనతో ఆయన దేవుని ఆయన ఆశీస్సులకి ఆయన చేసి మా ఊరికి రిజిస్ట్రేషన్ నిన్న 19వ తారీఖున రిజిస్ట్రేషన్ చేసి మాకు ఒప్పజెప్పిపోయినాడు. ఆయనకు ఆ సందర్భంగా మా సంతోషానికి ఊరికి వచ్చి ఆయన ఊరేగింపుతో మేము తీసుకొచ్చి ఆయనకు సన్మానం చేసి పంపించి వచ్చాము. గ్రామ కమిటీ పెద్దలు ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన హామీ ఇచ్చారు. ఈ వృద్ధ దంపతులకు తామంతా ఎల్లవేళలా అండగా ఉంటామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వారి పేర్లు సీతారాముల దేవాలయంలో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాస్తామని, ప్రతి ఏటా వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఆస్తి కంటే ఆత్మీయత మిన్నా అని, దైవభక్తి ముందు కోట్లు కూడా సాటిరావని నిరూపించిన
ఈ వృద్ధ దంపతుల త్యాగం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.